ప్రముఖ సినీ నటి రమ్యశ్రీ మీద అతని సోదరుడి మీద సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు దాడి చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దాడికి కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం రమ్యశ్రీ మీద ఆవిడ సోదరుడి మీద శ్రీధర్ రావు దాడి చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి మేడం ఆ దాడికి కారణం ఏంటి? ఇప్పుడు అక్కడ గచ్చిబౌలిలో శ్రీధర్ రావుకి సంధ్యా కన్వెన్షన్ సెంటర్ ఉంది. అలాగే ఆ చుట్టుపక్కల కొన్ని ల్యాండ్స్ అతను ఎక్వైర్ చేసుకుంటున్నాడు. ఓకే. ఎక్వైర్ చేసుకునే ప్రాసెస్లో ఆయనకున్న ల్యాండ్కి పక్కనే ఎఫ్సిఐ కోఆపరేటివ్ సొసైటీ, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ ప్లాట్లు కూడా ఉన్నాయి. ఓకే. అయితే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆయనకి ఒక పక్క నుంచి ఒక పక్క వరకు, పల్లెటూరులో చెప్తారే కనుచూపు మేర వరకు నాదే ల్యాండ్ అని పొలం నాదే అని చెప్తారే, ఆ విధంగా ఆయనకి ఆ మొత్తం ఆయన చేతి కిందకి రావాలి అనే ఉద్దేశం ఆయనకుంది. కరెక్ట్గా గచ్చిబౌలి పోలీస్ స్టేషను, డీసీపీ ఆఫీసు దాని ఆపోజిట్లోనే ఈ తతంగం అంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శ్రీధర్ రావు అనే సన్నాల శ్రీధర్ రావు అనే సంధ్యా కన్వెన్షన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక మాదిరి భూబకాసురుడిలాగా తయారయ్యాడు. ఓకే. ఆకలి ఎక్కువ అంటారు. ఆకలి ఎక్కువైపోయింది, ఆకలి ఎక్కువైపోయి ఇప్పుడు వీళ్ళందరి దగ్గర ల్యాండ్స్ ఎక్వైరీ చేయాలని చెప్పి పెట్టుకుంటే ఇంకా చాలా చోట్ల అతను ఇలా భూ కబ్జాలు చేశాడు. అంటే భూ కబ్జా కూడా అంటే ఎట్లా చేస్తా అంటే చాలా వైట్ కలర్ భూ కబ్జా చేస్తాడు. మామూలుగా భూ కబ్జాలు అంటే మనం ఏమనుకుంటున్నాము, ఇదిగో ఇలా మీసాలుండి కత్తిఘాట్లుండి ఓ లుంగి కట్టుకుని వచ్చి ఆక్రౌడీలాగా వచ్చి భూములు ఆక్రమిస్తారు, ప్లాట్లు ఆక్రమిస్తారు అని అనుకుంటాం కదా. ఈయన అట్లా కాదు, ఈయనంతా వైట్ కాలర్ నేరం అనమాట. ఓకే. ఈ వైట్ కాలర్ నేరము ఈయన పోలీసుల్ని చేతిలో పెట్టుకుంటాడు, కోర్టులను చేతిలో పెట్టుకొని, అంటే ఇండైరెక్ట్గా వ్యవస్థల్ని మేనేజ్ చేసే తెలివితేటలు ఉన్నాయన్నమాట ఈ మనిషి దగ్గర. అయితే మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హవా నడిచింది. మళ్ళీ పనిలో పనిగా గవర్నమెంట్ మారుతుందేమో అనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త గవర్నమెంట్కి ఇతోధికంగా, అంటే రాబోయే గవర్నమెంట్లోనూ తనకు పనులు జరిగేటట్లు పావులు గదుపుకోవటం, ఇట్లాంటి తెలివితేటలన్నీ వచ్చు. అయితే ఈ వైట్ కాలర్ భూ కబ్జా ఎట్లా చేస్తాడంటే అతను మీ ల్యాండ్ ఉంది కదండి అమ్ముతారా అని అడుగుతాడు. అడిగి సరే వాళ్ళు కూడా సరేనండి అమ్ముతాము అన్న బేరం కుదిరింది అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తాడంటే వైట్ అమౌంట్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి ఇవాళ ఒక రేటుకి మాట్లాడుకున్నాడు అనుకోండి, వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత దాదాపు వాళ్ళు అమ్మినట్టు ఈయన కొన్నట్లుగా క్రియేట్ చేసేసుకుంటాడు. వైట్ వేస్తాడు కాబట్టి. వేసి అగ్రిమెంట్లు ఏమి అక్కర్లేదండి, అసలు మీకు నాకు మధ్యలో అగ్రిమెంట్లు ఏంటండి అన్నట్టు మాట్లాడి వైట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. చేసేసి ఆ తర్వాత తను ఏ రేటుకి అయితే కొనాలని మనసులో అనుకుంటున్నాడో ఆ రేటు డబ్బులే ఇస్తాను, మీరు రిజిస్ట్రేషన్కి రండి అంటాడు. ఓకే. నోటి మాటలోనేమో ఎక్కువ రేటు చెప్తాడు, రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత ఏమో రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేసరికి వైట్ ఆల్రెడీ వేసి ఉంటాడు కదా. ఒక్కవేళ వాళ్ళు రాలేదనుకోండి రిజిస్ట్రేషన్కి, వాళ్ళ మీద ఏం చేస్తాడంటే వైట్ తీసుకుని నా దగ్గర నుంచి బేరం కుదుర్చుకుని ఇప్పుడు రిజిస్ట్రేషన్కి రావట్లేదని వాళ్ళ మీద కేసులు పెడతాడు. అలా కేసులు పెట్టి ఒక ఆమె ఎవరో కాదండి, చెప్తే సిగ్గుపోతుంది, దేశం సిగ్గుపోద్ది, మేజర్గా సైన్యంలో మేజర్గా పనిచేసిన ఆయన ఢిల్లీలో ఆయన వైఫ్ని ఆయన కూతుర్ని ఇద్దరిని జైల్లో పెట్టించాడు. ఓకే. గచ్చిబౌలి పోలీస్ స్టేషను అండ పెట్టుకుని ఆ అండతోటి వాళ్ళు వెళ్తేనేమో కంప్లైంట్ తీసుకోరు, ఈమె మీదేమో చీటింగ్ కేసు పెట్టారు తల్లి కూతురు మీద. ఓకే. ఆయనేమో చనిపోయారు, మేజర్ జనరల్ చౌదరి అని చెప్పి ఆయన చనిపోయారు. ఆయన క్యాడర్ కరెక్ట్గా నాకు తెలియదు కానీ ఏదైనా చాలా పెద్ద ర్యాంకు. ఆయన చనిపోయారు. వాళ్ళకి ఇక్కడ ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ మీద ఇతను కన్నుబడింది. ఈ ప్లాట్ని సొంతం చేసుకోవాలని ఆవిడ అకౌంట్లో 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేసాడు. ట్రాన్స్ఫర్ చేసేసి ఏం చేశాడు,
ఆమెకి సంబంధం లేకుండా కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. ఏమనంటే ఆమె బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయమని ఆర్డర్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసేసాడు. ఎందుకు బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించాడు అంటే మళ్ళీ తిరిగి కొట్టిద్దని ఒకటి, ఈ జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుని ఆవిడ లాయర్ల దగ్గరికి వెళ్ళడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, కేసు కోసం ప్రయత్నించకుండా ఉండాలి అంటే ఆవిడ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఎంత కుటిలమైన తెలివితేటలో ఆలోచించండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ మీద చీటింగ్ కేసు పెట్టాడు. ల్యాండ్ అమ్ముతానని చెప్పి ల్యాండ్ అమ్మట్లేదు అని చెప్పి చీటింగ్ కేసు పెట్టాడు. నేను క్యాష్ ఇచ్చాను ఆవిడకి, ఇదేమో వైటు, మిగతా బ్లాక్ ఏమో క్యాష్ ఇచ్చాను అని. ఆ క్యాష్ రిసిప్ట్ లేదు, ఏమీ లేకపోయినా కానీ మరి ఇక్కడ పోలీస్ ఎట్లా కేసు బుక్ చేశాడో తెలీదు. కోర్టు ఎట్లా ఆవిడకి 10 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టారు ఆవిడ కూతుర్ని. ఇప్పుడు ఆవిడకి నన్ను నా కూతుర్ని జైల్లో పెట్టారు అనే ఒక మనోవ్యతతోటి ఆవిడ ఆరోగ్యం పాడైపోయింది. అయితే అయినప్పటికీ కూడా ఆవిడ అందరూ శ్రేయోభిలాషులు అందరూ ఏం చెప్తున్నారంటే, ఎందుకు అతనితోటి గొడవ, అతను చాలా బలవంతుడు, అతనికి అమ్మేసేయి రాదా అని. అయితే ఇంత చేసిన తర్వాత అతనికే నేను అమ్మితే నా ఇజ్జత్ ఏం గాను అని చెప్పి ఆవిడ అమ్మకోకుండా ఉంది. అయితే ఇప్పుడు ఆవిడ స్థలం ఎక్కడుందో కూడా ఆనుమాలు లేకోకుండా రాళ్ళు మట్టి తీసుకొచ్చి ఆవిడ స్థలంలో పోసేశాడు. ఆవిడని ఇప్పటికి 5 సార్లు 6 సార్లు దగ్గర కాంపౌండ్ వాళ్ళు కట్టుకోకుండా చేశాడు. ఆవిడ 4 సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర ప్లాన్ అప్రూవల్ కోసం అప్లై చేసుకుని ఫీజు కూడా కట్టేసింది 4 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఎల్ఆర్ఎస్ తీసుకుంది, ఇంకేదో టెక్నికల్ ఇవి కూడా క్లియర్ చేసుకుంటానికి దానికి ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టింది. ఇంత డబ్బులు ఆవిడ ఖర్చు పెట్టుకొని ఆవిడ బిల్డింగ్ కట్టుకోనివ్వకుండా కనీసం ఆవిడని కాంపౌండ్ వాళ్ళు కట్టుకోనివ్వట్లా ఈ రోజుకి. ఇక చివరికి మొన్న ఇసిగిపోయి ఇప్పుడు రోడ్లన్నిటినీ కొన్ని ప్లాట్లు కొన్నాడు, కొన్ని ప్లాట్లు కొనలా. కొనని వాళ్ళకి రోడ్డు ఉండాలి కదా, అవును, ఆ రోడ్లు లేకుండా చేసేసాడని చాలామంది వెళ్ళి హైడ్రాకి కంప్లైంట్ చేశారు. హైడ్రాకి కంప్లైంట్ చేస్తే హైడ్రా రంగనాథ్ గారు అయితే మాట ఇచ్చారంట ఈవిడికి, మీరేం పర్వాలేదు, మేము మనుషులు పంపిస్తాము, మీరు దగ్గరుండి మీరు కొలతలు వేయించుకోండి అని చెప్పి మీ ప్లాట్ మీరు డిమార్కేషన్ చేయించుకోండి అని చెప్పారంట. చెప్తే ఆవిడ ఆ ధైర్యంతో వచ్చి కానీ రంగనాథ్ గారు మాట ఇస్తారు కానీ రంగనాథ్ గారు కిందోళ్ళు ఒబే చేస్తారని గ్యారంటీ ఏంటి? ఇతని కొన్న అంగబలం అర్ధబలానికి. ఇప్పుడు ఇంత చేసినోడు అవును పోనీ నా 4 కోట్లు ఆవిడ ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి లాయర్ల చేత సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ కేసు. ఆవిడే ఏం వదలట్లా. అయితే 4 కోట్లు తీసుకుంది అంటారు. మరి అకౌంట్ సీజ్ చేసిన తర్వాత ఆమె ఎట్లా తీసుకున్నట్టు అవుతుంది? పైగా ఆమె ఎంజాయ్ చేసేస్తుంది 4 కోట్లు, నా క్లయింట్ 4 కోట్లు ఎంజాయ్ చేస్తుంది అంటే నువ్వే ఓ పక్కన ఫ్రీజ్ చేయించావు అకౌంట్లు. మళ్ళీ ఎట్లా ఎంజాయ్ చేస్తుంది? ఫ్రీజ్ అయిన అకౌంట్లో డబ్బులు ఎట్లా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ అకౌంట్ని ఆవిడని అసలు వాడుకోనికుండా చేసి ఆ 4 కోట్లు ఆమె వాడేసేసుకుని విత్డ్రా చేసేసుకుని వాడేసేసుకుని అప్పుడు ఆవిడ నీకు రిజిస్ట్రేషన్కి రాకపోతే నువ్వు కేసు పెట్టిన అర్థం ఉంది. కానీ ఇలా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు చేసే పనులు ఇవి. ఓకే, మరి రమ్యశ్రీ గారి మీద మరి సోదరుడి మీద ఎందుకు అసలు? ఇప్పుడు అదే లేఅవుట్లో ఆవిడకి కూడా ప్లాట్ ఉంది. ఓకే, అదే లేఅవుట్లో ప్లాట్ ఉంటే వాళ్ళు ఆ రోడ్లో వెళ్తుంటే అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు ఏంటి అని చెప్పి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు ఈ హైడ్రా యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, హైడ్రా వాళ్ళు వచ్చి కొలతలు వేస్తున్నట్టున్నారు. అక్కడ ఏదో సంథింగ్ యాక్టివిటీ కనిపించింది. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ బౌన్సర్లు ఉంటారు, ఎప్పుడు రౌడీలు ఉంటారు. ఓకే, ఆ సైట్లో ఎప్పుడు FCI లేఅవుట్లో మెయిన్. ఎందుకంటే ఇప్పుడు ప్లాట్ ఓనర్లు ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళని బెదిరించడానికి ఇలా శ్రీధర్ రావే బౌన్సర్లను అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళతోనే కొట్టిపించింది. శ్రీధర్ రావు ఎందుకు కొడతాడు? డైరెక్ట్ గా కొట్టిపిస్తాడు. ఓకే, అనుచరులతో దాడి చేయించాడు.
అసలు మనకి మతిపోయే స్టోరీలు చాలా చలామణి అవుతున్నాయి అతని గురించి. శ్రీధర్రావుని ప్రశ్నించిందనే ఒకే ఒక్క కారణం చేత ఇప్పుడు రమ్యశ్రీ గారి మీద ఆవిడ సోదరుడి మీద దాడి చేయించారా? ఇప్పుడు వాళ్ళు అమ్మట్లేదు అతనికి. అమ్మితే ఓ పెద్ద కాంప్లెక్స్ కట్టాలని. మొన్న అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కొన్ని చేశాడు అని చెప్పి హైదరాబాద్ వచ్చి కూలగొట్టి వెళ్ళారు. అదొక గొడవ. మళ్ళీ ఈవిడికి ఇప్పుడు నేను చెప్పిన ఆవిడకి, ఢిల్లీ ఆవిడకి నువ్వు కాంపౌండ్ వాల్ వేసుకోమని చెప్పారు. హైడ్రా చెప్పింది, ఈమె కాంపౌండ్ వాల్ వేసుకుంటానికి సిద్ధమైంది. మరి నేను ఒక్కదాన్నే సైట్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. మళ్ళీ మధ్యలో ఇంకోటి ఏంటి, ఒకసారి ఈవిడ మనుషుల్ని పెట్టి కాంపౌండ్ వాల్ అది వేయించుకోవాలని చెప్పి వెళ్తే అక్కడికి వాళ్ళ అనుచరులు వచ్చారు. వస్తే ఈవిడికి వాళ్ళకి గొడవ జరిగింది. ఈవిడ మీద SC ST అట్రాసిటీస్ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇట్లా ఎట్లా దొరికితే అట్లా వాళ్ళు తల్లి కూతురు పాపం ప్రాణం బెక్క చచ్చిపోయి ఇతను అరెస్ట్ చేయించబోతున్నాడు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడని తెలిసి వాళ్ళు దాక్కుని చేస్తే చివరికి ఎట్లయితేనేమో మొత్తానికి దొరికారు. చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ అదే నాతో మాట్లాడుతూ అంటారు. ఎందుకంటే నాకు ఇంత ఇదిగా ఎలా తెలిసిందంటే, ఆవిడ అసలు ఫస్ట్ నన్ను అక్కడ కాంపౌండ్ వాళ్ళు వేయించి పెట్టడానికి హెల్ప్ చేయమని అడిగింది. మాకెట్లాగో డిస్టెంట్ రిలేటివ్ అనమాట. అడిగితే సరేలే చేద్దాము అని అనుకున్నాను. ఈలోపు నాకేం చెప్పిందంటే, ఏం అక్కర్లేదులేమ్మా, శ్రీధర్రావు కొనేసుకున్నాడు మన దగ్గర నుంచి, మంచి రేటే ఇచ్చాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది. 500 గజాల స్థలం అనమాట. ఓకే. అయితే జరిగింది ఇది. అంటే ఇప్పుడు ఈ రమేశ్రీ వాళ్ళ బ్రదర్ని కొట్టడం వెనకమాల కూడా కారణం ఏంటంటే, వాళ్ళు అతనికి సహకరించట్లేదు కాబట్టి. అంటే ఆయన కన్ను పడింది అంటే అది అమ్మాల్సిందే ఖచ్చితంగా. ఓకే. అది అంతకుముందు కూడా అతని పైన కేసులు ఎన్ని కేసులు ఉన్నాయంటే, సాక్షాత్తు అతని అంగరక్షకుడు తనని లైంగిక వేధింపులు చేస్తున్నాడని చెప్పి అతను కేసు పెడితే జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇట్లా ప్రతి చోట రాయదుర్గంలోనే ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టాడు. కాంప్లెక్స్ కట్టి దానిలో కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ కొనుక్కున్న వాళ్ళకి ప్రవేశం లేకుండా చేశాడు. ఓకే. ఇలా చాలా ఉన్నాయి. భూ కబ్జాల గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి, అతని అరాచకాలు చెప్పుకుంటూ పోవాలి అంటే చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎవరి ఆస్తి వాళ్ళకి, దానిపైన వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి. అమ్మాలనుకుంటే అమ్ముతారు, అమ్మొద్దు ఉంచుకుందాం అనుకుంటే ఉంచుకుంటారు. కానీ ఈ దౌర్జన్యం చేయటము, ఈ దౌర్జన్యం చేసే వాళ్ళకి పోలీసులు వంతబాడటం అనేది చాలా దుర్మార్గం. నిన్న కూడా హైకోర్టులో విజయసేన్ రెడ్డి గారు అనుకుంటా పిచ్చ తిట్లు తిట్టారు పోలీసుల్ని. మిమ్మల్ని అసలు సివిల్ వివాదాల జోలికి వెళ్ళొద్దు అని చెప్తే మీరు ఎందుకు సివిల్ వివాదాల జోలికి వెళ్తున్నారు? మీ పని ఏంటి? మీరు కంప్లైంట్ తీసుకోవటం, ఫార్వర్డ్ చేయటం, మీరు ఛార్జ్షీట్ వేసి కోర్టుకి సబ్మిట్ చేయటమే మీ పని. మీరు ఎందుకు అసలు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు? ఎర్రటి ఎండలో పోలీస్ స్టేషన్కి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇమ్మంటాం మీకు తెలియదు, కానీ మీరు ఇంకెప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి పోలీసుల్ని విపరీతంగా తిట్టి వాళ్ళపైన మేము శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్తున్నాము అని చెప్పారు. అయితే అంటే కోర్టులు ఇట్లా తిట్టినా, మీడియాలో ఎన్ని తిట్లు తిట్టినా, జనాలు తిట్టినా, వీళ్ళు మాత్రం వాళ్ళ తీరు మార్చుకోవట్లా, పోలీసులు మార్చుకోవట్లా, శ్రీధర్రావు లాంటి వాళ్ళు మారట్లా. ఓకే. ఏదేమైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రమ్యశ్రీ వాళ్ళు కూడా చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారని అర్థమైంది దీన్ని బట్టి. ఓకే. వాళ్ళ శ్రీధర్రావు పైన అయితే కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం తరఫున కోరుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.